హాయ్ అండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మామూలుగా డ్రై ఫ్రూట్స్ ముక్కలు చేసి చేయడం వల్ల పిల్లలు చాలామంది తినడానికి ఇంట్రెస్ట్ చూపరు కదండీ. అలా కాకుండా ఇలా పౌడర్‌లా చేసుకొని పెడితే ఈజీగా తింటారండి. మా పిల్లలు తింటారు. సో, మీకు కూడా చూపిద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇలా మనకు నచ్చిన అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. ఇవే వేసుకోవాలి, ఇవి వేసుకోకూడదని ఏమి ఉండదు. తీసుకొని గ్యాస్ మీద బాండీ పెట్టి దాంట్లో కాస్త నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. దోరగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ప్రతి డ్రై ఫ్రూట్ని వేయించుకోవాలి. ఏం వేసుకుంటే అవి. నేనైతే ఇక్కడ బాదం తీసుకున్నాను, జీడిపప్పు, కిస్మిస్లు, పుచ్చపప్పు, నువ్వులు, వేరుశనగ గుళ్ళు, ఖర్జూరం, కాస్త బెల్లం అండ్ గుమ్మడి పప్పు తీసుకున్నానండి. ఇంతవరకు వాల్నట్స్ కూడా తీసుకున్నాను. మీరు ఇంకా దాంట్లోనే అంజీరా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏమైనా నచ్చినవి యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న మట్టుకు నేను తీసుకున్నాను. ఫస్ట్ బాదం వేసుకొని కాస్త నెయ్యి వేసి బాదం వేసుకొని వేయించుకుంటున్నాను. దాంట్లోనే బాదం కాస్త వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, కొన్ని కిస్మిస్లు కూడా వేసి వేయించుకుంటున్నానండి. అవి బాగా దోరగా వేగిన తర్వాత వాటిని తీసేసుకొని దోరగా వేయించుకోవాలండి. అవి దోరగా వేగిన తర్వాత వాటిని మిక్సీ ఫస్ట్ ఇలా మిక్సీ జార్లో తీసుకుంటానండి. తర్వాత ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించుకొని మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వాల్నట్స్ వేస్తున్నాను. వీటిని కూడా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి. మామూలుగా బాదం నానబెట్టి, వాల్నట్స్ నానబెట్టి ఇస్తుంటే ఇప్పుడు పిల్లలు ఎక్కడ తింటున్నారండి, తినట్లేదు కదా. సో, అందుకని నేనైతే ఇలా చేసి పెడతాను. నచ్చినట్టయితే మీరు చేసుకోండి. వాల్నట్స్ కూడా వేయిన తర్వాత సేమ్ మిక్సీ జార్లోనే వీటిని కూడా తీసేసుకున్నాను. అన్నీ కలిపి పౌడర్ పట్టుకుంటాను కాబట్టి అందులోనే వేసేస్తున్నానండి. నెక్స్ట్ పుచ్చపప్పు తీసుకుంటున్నాను. దీంట్లోనే గుమ్మడి పప్పు కూడా వేసుకుంటున్నానండి. రెండింటిని కలిపి ఇంట్లో కొద్ది నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి మన ఇష్టం అండి, యాడ్ చేసుకుంటూ వీటిని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలన్నమాట. ఇందులోనే నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. కాస్త పుచ్చిపప్పు, గుమ్మడి పప్పు వేగిన తర్వాత నువ్వులు వేసుకుంటున్నాను. మూడు ఇలా దోరగా వేగిన తర్వాత చూడండి కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని పల్లీలు వేసుకున్నానండి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టాలి. స్టవ్ హైలో పెట్టి మారిపోతాయి. టేస్ట్ ఏమో వేరేగా ఉంటుంది. అన్నీ మిక్సీ జార్లో తీసుకుని వీటిని కాస్త చల్లారేదాకా ఉంచానండి. తర్వాత వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలాంటి లడ్డు రోజుకు 1-2 తింటే చాలా హెల్తీ అండి. వీటిని మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకున్నాక ఖర్జూరాన్ని గింజలు తీసేసి దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఖర్జూరంతో పాటు చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి, కొంచెం స్వీట్నెస్ కోసం. మీకు అవసరం లేకపోతే మానండి. బెల్లం కూడా చాలా మంచిది కదండి, ఐరన్ ఉంటుంది. ఇదంతా బాగా మిక్సీ పట్టుకొని ఒక బాండీలోకి తీసుకున్నానండి. ఒకసారి చేతితోటి దాన్ని అంతా మొత్తం మెత్తగా మెదుపుకుంటూ కలుపుకుంటున్నానండి. ఇలా కలిపిన తర్వాత వాటిని మన ఇష్టం వచ్చిన సైజులో
చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలండి. ఇలా చేసుకుని ఒక గాజు సీసాలో కానీ వేరే పాత్రలో కానీ స్టోర్ చేసుకుంటే రోజుకి ఒకటి 20